హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు అనేవి విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు మరో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ముఖ్యంగా పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, దేవాదాయ శాఖ, వాటర్ రిసోర్సెస్ శాఖ మరియు ఇతర శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయడానికి ఈరోజు అఫీషియల్గా మరో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, జీతం ఎంత, ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి, వీటితో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్తో పాటుగా పాత నోటిఫికేషన్లు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం ₹199 మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 అండ్ 8863963665. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది 2021లో రిలీజ్ చేసినటువంటి 11వ నోటిఫికేషన్ గా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈ రోజే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ డేట్ అనేది అక్టోబర్ 7, 2021 అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో భాగంగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలుగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆల్రెడీ గత నోటిఫికేషన్ల ద్వారా 35 వేకెన్సీస్ అయితే మిగిలిపోయాయి. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా 155 ఫ్రెష్ వేకెన్సీస్ ని కూడా భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. 31,460 నుంచి 84,970 వరకు కూడా పే స్కేల్ అనేది ఉంటుందని నోటిఫికేషన్ లో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లో అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఫీజు అనేది నవంబర్ 10వ తేదీలోపు పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే అభ్యర్థి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోయినట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని తరువాత దానిలో లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వడం ద్వారా ఈ ఉద్యోగాలకే కాదు, ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ చేసే ఏ నోటిఫికేషన్కి అయినా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇప్పటికే ఉండి పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయినట్లయితే దాన్ని మీరు రికవరీ చేసుకునేందుకు కూడా వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో మాత్రమే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అప్లై చేసుకున్న తర్వాత మీరు మాక్ టెస్ట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో రాసుకునే అవకాశం కూడా వీళ్ళైతే కల్పిస్తున్నట్లుగా చెప్పారు. మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా ఏఈ పోస్టులు, అంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు. చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తంగా మనకి ఫ్రెష్ వేకెన్సీస్ తో పాటుగా బ్యాక్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35 అయితే ఉన్నాయి. జోన్ల వారీగా మిగిలిపోయినటువంటి పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. దీంతో పాటుగా మనకి ఫ్రెష్ వేకెన్సీస్ అయితే 155 అయితే ఉన్నాయి. అవి కూడా మనకి జోన్ల వారీగా ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా వాటిని కూడా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ ఎలిజిబిలిటీతో పాటుగా మిగతా వివరాలు అయితే చూద్దాం. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అనేటువంటి ఉద్యోగాలు అనేవి ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్
ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది LCE ఇష్యూడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ AP ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ దేర్ టు విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ అనేటువంటి పోస్టులు అనేవి పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్లో మనకైతే ఉన్నాయి. దీనికి BE డిగ్రీ అనేది సివిల్ లేదా మెకానికల్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. లేదా US ఆర్ LCE ఆర్ LME ఆర్ LAE ఆర్ LSC ఆర్ DCE డిప్లొమా అయితే అడగడం అయితే జరిగింది. ఇవి మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ AP నుంచి పొందినటువంటివి ఎలిజిబుల్ అని చెప్పారు. లేదా అదర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అంటే సేమ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అనేది ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇంకా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో పొంది ఉన్నా సరే అర్హత అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ అనేవి ఎన్విరాన్మెంటల్కి సంబంధించి చూసుకుంటే PH అండ్ ME సబార్డినేట్ సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకి 4 years డిగ్రీ అనేది BE లేదా బీటెక్లో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లేదా BE లేదా బీటెక్ అనేది లేదా AMIE సివిల్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. అయితే ఈ కోర్సెస్ అనేవి ఎవరైనా సరే డిస్టెన్స్ మోడ్లో చేస్తున్నట్లయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ చూసుకుంటే మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది సివిల్ ఆర్ మెకానికల్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ AP పబ్లిక్ హెల్త్ MPL ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి సంబంధించి చూసుకుంటే డిగ్రీ అనేది మనకి BE సివిల్ లేదా మెకానికల్ చేసిన వారు లేదా BSc ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఏ పాస్ ఇన్ సెక్షన్స్ A and B ఆఫ్ ది AMIE ఇండియా సివిల్ ఎగ్జామినేషన్ చేసిన వాళ్ళు లేదా LCE డిప్లొమో లేదా LME డిప్లొమో లేదా LSC డిప్లొమో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి LCE ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమో ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని అడగడం అయితే జరిగింది. లేదా చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్లో AP గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో అడగడం అయితే జరిగింది. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. తర్వాత మనకి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ AP వాటర్ రిసోర్సెస్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ అయితే అడిగారు. ఇవి చూసుకుంటే మనకి మస్ట్ పొసెసెస్ ఏ డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ qualification in civil engineering or of a university in India established or incorporated by or under a central act అయితే అడగడం జరిగింది. అంటే వీటికి సంబంధించి కూడా డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ లో. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ చూసుకున్నట్లయితే దీనికి కూడా డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకి మెకానికల్ ఇంజనీరింగ్ లో అడగడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వివరాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుందని నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు మరికొన్ని వివరాలు అయితే మనం అయితే చూద్దాం. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. జూలై 1, 2021 నాటికి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC ST BC మరియు EWS అభ్యర్థులైనట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే SC ST CF వేకెన్సీస్ లిమిటెడ్ చూసుకుంటే మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైనట్లయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుందని చెప్పుకోవడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి NCC వాళ్ళకి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయని కూడా మనకి ఇచ్చారు. ముందుగానే చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవారు OTPR రిజిస్ట్రేషన్ ID లాగిన్ ద్వారా వెబ్సైట్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత ఎడిట్ అనేది చేయాలి అనుకున్నట్లయితే 100 రూపీస్ పేజ్ అనేది పే చేసి కరెక్షన్స్ అయితే చేసుకునే అవకాశం కోసం ఇచ్చారు. అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు 250 రూపాయల అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 80 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైనట్లయితే ఈ 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ నుండి వాళ్ళకి ఎక్సెంప్షన్ అయితే ఇచ్చినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అంటే 250 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. ఇది మీరు ఏ విధంగా అయినా సరే పే చేయొచ్చు. ఇక అప్లై చేసుకునేటప్పుడు మీరు 3 సెంటర్లు అయితే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. 3 సెంటర్స్ అనేవి అయితే మనకి రిసోర్సెస్ లైక్ సెంటర్స్ ఆర్ సిస్టమ్స్ అవైలబిలిటీ బట్టి ఇవి చేంజ్ కావడానికి అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా రిటర్న్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మాత్రమే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్ మరియు EWS అభ్యర్థులైనట్లయితే 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35%, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 30% మార్కులు వచ్చినట్లయితే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిట్ ఆధారంగా
ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎంపిక సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ తో పాటుగా ప్రెస్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ గా నోటిఫికేషన్ లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ లో అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ తో పాటుగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్ లో మనకి ఉంటుంది. 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. పేపర్ 1 లో 150 నిమిషాలు ఇస్తారు. 150 మార్కులు అయితే కేటాయించారు. పేపర్ 2 లో సివిల్ లేదా మెకానికల్ కి సంబంధించి కామన్ డిప్లొమా స్టాండర్డ్ కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇస్తారు. 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు అయితే ఉంటాయి. తర్వాత పేపర్ 3 లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ సంబంధించి కామన్ సిలబస్ అయితే ఉంటుంది. ఇవి మనకి పోస్ట్ కోడ్ 3 వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అయితే ఉంటుంది. దీనికి సంబంధించి క్లియర్ గా మనకి సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అప్లై చేసుకుంటారో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీపీఎస్సీ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్. ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.